తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్ రోజుకు పెరుగుతున్న వాడకం. నేడు డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. హైకోర్టుకు విడుదల రజని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. నేడు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం. అల్లూరి జిల్లా ఏజెన్సీ బంద్. 170 చట్ట సవరణ చేయాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై నిరసన. కొనసాగుతోన్న గిరిజనుల చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అసత్యాలు ప్రచారం వద్దన్న సంధ్యారాణి. గిరిజనులు ఆందోళన చెందొద్దన్న మంత్రి. అగ్ని ప్రమాదం రోజున విజిటర్స్ జాబితా ఇవ్వండి. తాడేపల్లి వైసీపీ ఆఫీస్ కు పోలీసుల నోటీసులు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ఇవ్వాలని సూచన. ఇంట్లో మహిళలు వంట చేసే పరిస్థితి లేదు. హోటల్స్ పైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఫుడ్ ఇంటికే వస్తోందన్న మంత్రి తుమ్మల. వాళ్ళ మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులతో చంద్రబాబు భేటీ. ఎన్నికల హామీల అమలుపై చర్చ. కేంద్రం ద్వారా వచ్చే నిధులపై సీఎం సమీక్ష. పాత బస్తీలో మీ సేవలకు క్యూ. రేషన్ దరఖాస్తుల బ్లాక్ లో విక్రయం. 2000 దండుకుంటున్నారని జనం ఆగ్రహం. మహబూబాబాద్ వడ్డెర కాలనీలో రాళ్ల వర్షం. రాత్రంతా కొనసాగిన గస్తీ. భయాందోళనలో స్థానికులు. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్. ఒక్కో బియర్ పై 15% పెంపు ఇవాల్టి నుండి అమల్లోకి. Neo Fresh Touch foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch Foaming hand wash. Fresh Touch. Be 100% sure. కోటప్పకొండలో స్వచ్ఛ భారత్. చీపురు పట్టిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా క్లీనింగ్. పరిటాల ఇంజనీరింగ్ విద్యార్థిపై లైంగిక దాడి. నిందితులకు 14 రోజుల రిమాండ్. నందిగమ ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్షలు. మందు పిచికారీ చేస్తే మరింత పెరిగిన పిచ్చి మొక్కలు. కృష్ణా జిల్లా మోటూరు రైతుల ఆందోళన. కంపెనీ సహా డీలర్ పై ఆగ్రహం. మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. 300 క్వింటాళ్ల రైస్ సీజ్. నిర్మల్ జిల్లా భైన్సాలో 2 అరెస్ట్. వైభవంగా సమతాకం వేడుకలు. గరుడ పటాన్ని ఆవిష్కరించే ప్రత్యేక పూజలు. చిరంజీవి స్వామి సారథ్యంలో తృతీయ వార్షికోత్సవాలు. బాసరకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. సరస్వతి అమ్మవారి దర్శనం. పూర్ణకుంభంతో స్వాగతం. పాడేరు ఏజెన్సీలో మంచు తీవ్రత. దట్టంగా కురుస్తోన్న ఫాగ్. ఇబ్బందులు పడుతోన్న ప్రయాణికులు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట. ఛత్తీస్గఢ్ అడవుల్లో సెర్చింగ్. అధునాతన ఆయుధాలు, బాంబులు స్వాధీనం. యూకేలో వలసలు పెరిగాయి. అనేక మంది అక్రమంగా పనిచేస్తున్నారు. ముగింపు పలుకుతామన్న ప్రధాని కీర్ స్టార్మర్. ఆగని పసిడి పరుగు. ఒక్కరోజే 2430 రూపాయల పెరుగుదల. 10 గ్రాములు 88,500 రూపాయలు.